హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను నువ్వుల పచ్చి పులుసు తయారు చేస్తున్నానండి. ఆ పచ్చి పులుసుకి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నేను ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకున్నాను. రుచికి సరిపడా పచ్చిమిర్చి, అలాగే రుచికి సరిపడా సాల్ట్, ఒక చిన్న సైజు 2 ఆనియన్ అండి, అలాగే ఒక 5 ఎండుమిర్చి, అలాగే కొత్తిమీర, ఒక రెబ్బ కరివేపాకు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నేను ఇలా నానబెట్టేసుకున్నాను. అయితే ఇప్పుడు మనము నువ్వులు అలాగే పచ్చిమిర్చి మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టేసుకుందాం. అలాగే ఇప్పుడు నువ్వులు యాడ్ చేసుకో, అలాగే సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీనికి పొడి చేసుకుందామండి. మనకైతే ఇప్పుడు నువ్వులు పచ్చిమిర్చి సాల్ట్ వేసి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదండి. ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని, అలాగే ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకొని చింతపండు గుజ్జుని మనం తీసి పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని ఇలా గుజ్జు తీసుకోవాలండి. టమాటో గుజ్జుని ఇలా తీసేసుకొని దాంట్లో మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మీకు ఎంతైతే కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోనండి. అందులోనే మనం ఆల్రెడీ సాల్ట్ పచ్చిమిర్చి మిక్సీ పట్టుకునేటప్పుడు వేసాం కదా, అలాగే ఆనియన్, ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నామండి.